మూడవ అధ్యాయం 11వ వచనంలోని ఒక వాక్య భాగాన్ని ముఖ్యంగా మనం కేంద్రంగా చేసుకుందాం. అదేంటంటే, సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి. గాడ్స్ manifold wisdom is conveyed through the church. ఇది మన ధ్యానాంశము. అదే దేవుని యొక్క మహాజ్ఞానము, నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి. ఉస్మానియా యూనివర్సిటీలో ఒక అధ్యాపకులు ఉన్నారు. ఆయన పేరు ప్రొఫెసర్ నాగేశ్వర్. ఆయన నాకు తెలిసి మన తెలుగు సమాజంలో ఉన్నత జ్ఞానం కలిగిన పరిజ్ఞానం కలిగిన వ్యక్తుల్లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒకళ్ళు. ఆయన చాలా విషయాల్ని విశ్లేషిస్తారు, చక్కని సమతుల్యంతో విశ్లేషణ అందిస్తారు. అయితే దేవుని గురించి ఆయన అభిప్రాయాన్ని చెప్తూ ఇలా అన్నారన్నమాట. మతము లేకపోతే దేవుడు అనే విశ్వాసము మనల్ని ధైర్యపరచడానికి ఉన్నది మాత్రమే. అది మనుషులకి హాని చేసేది కాదు. దాన్ని ఎవరు ఎలా అభ్యసించాలనుకుంటే అలా అభ్యసించవచ్చు. కానీ మతము అనేది కేవలము అది మన మానసిక స్థైర్యం కోసం, ఆత్మవిశ్వాసం కోసమే అని ఆయన చెప్పారన్నమాట. ఇది ఒక విధంగా ఆయన మాటల్ని మనం పరిశీలనగా చూస్తే మనిషి సృష్టించిందే అన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడారు. ఇంకా చాలామంది సైంటిస్టులు కూడా చెప్పే విషయం ఏంటంటే, వారిలో ఒకతని పేరు స్టీఫెన్ హాకింగ్. ఆయన చెప్పే విషయం కూడా అదే. మానవుడు ఈ లోకంలోనికి వచ్చింది ఏ విధంగా అంటే, ఛాన్స్ ద్వారా మానవుడు వచ్చాడు. అంటే ఎవల్యూషన్ ప్రక్రియ ద్వారా మానవుడు వచ్చాడు. కానీ దీని వెనక దైవహస్తం మానవుని నిర్మాణంలో ఉంది. ఈ వాక్యం కానీ ఈ మత గ్రంథాలు చెప్పేది వాస్తవం కాదని స్టీఫెన్ హాకింగ్ అనే ఒక సైంటిస్ట్ చెప్పాడనమాట. ఎందుకు ఈ విషయాల్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, మనము వారికంటే జ్ఞానం కలిగిన వారని నేను ఈ లోకపరంగా జ్ఞానం విషయంలో మనం వాళ్ళతో పోల్చుకోవడానికి కూడా నేనైతే సరిపోను. ఎందుకంటే వారు ఉన్నతమైన జ్ఞానం కలిగిన వారు. కానీ ఒక విషయం మాత్రం చెప్పగలను. అదేంటంటే, ఈ విషయంలో దేవుణ్ణి అర్థం చేసుకునే విషయంలో వారు విఫలమైపోయారని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క ప్రణాళిక, ద ప్లాన్ ఆఫ్ గాడ్, ద గ్రాండ్ డిజైన్ ఆఫ్ గాడ్, ఆ యొక్క విషయాన్ని సంపూర్తిగా స్పష్టంగా అర్థం చేసుకోగలిగింది బైబిల్ని విశ్వసించి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా సంధింపబడిన వ్యక్తి మాత్రమే దాన్ని సంపూర్తిగా అర్థం చేసుకోగలడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక అందులకు చక్కని ఉదాహరణ అన్నమాట. ఇట్ ఈస్ ఏ హోలిస్టిక్ బుక్. అంటే దాని అర్థం ఏంటంటే, సంపూర్తిగా దేవుని యొక్క ప్రణాళికను ఆది నుంచి అంతం వరకు వివరించడానికి అపోస్తలుడైన పౌలు దైవజ్ఞానంతో పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగి రాసిన ఈ ఉత్తరము ఎఫెసు అనే ప్రాంతంలో, ఒక చిన్న ప్రాంతంలో ఈ విధంగా విశ్వాసుల గుంపుగా ఏర్పడిన చిన్న సంఘానికి లేఖను రాస్తూ, ఆ లేఖను ఆ ఆసియా భాగంలో అనేక సంఘాలుకి దాన్ని ప్రచురించమని, అంటే పంపించమని చెప్పి ఈ ఉత్తరాన్ని రాశాడు. ఈ ఉత్తరంలోని అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, లేకపోతే ఈ లేఖను, ఈ పత్రికను మొత్తాన్ని సమజోడించి చెప్తున్న విషయము ఈ వచనమే. ఇది ఒకసారి మనం మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం 6 అధ్యాయాలే ఉంటాయి. ఎప్పుడైనా మీరు ఒకసారి చదివినప్పుడు దాన్ని ఒకసారి కూర్చొని చదవడానికి ప్రయత్నించండి. బహుశా తెలుగు చదవటం వస్తే సుమారు 1 గంట పట్టచ్చు. అలా చదివితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది అన్నమాట. అయితే ఈ 3వ అధ్యాయము 11వ వచనం అత్యంత కీలకమైంది ఈ పత్రిక అర్థం చేసుకోవడానికి. అదేంటంటే, సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి. దేవుని యొక్క మహాప్రణాళికలో ఆయన తన యొక్క జ్ఞానాన్ని వెల్లడిపరుచుకోవాలనుకున్న విధానం ఏంటంటే, ఇప్పుడు సంఘము ద్వారా సార్వత్రికంగా దేవుని కోసం ఏర్పాటు చేయబడి రక్షింపబడిన జనాంగంగా ఉన్న ఈ ప్రజల ద్వారా దేవుడు తన మహిమను, తన యొక్క జ్ఞానాన్ని
వెల్లడిపరచాలని ఆయన ఇష్టపడ్డారనమాట. ఎంత ఉన్నతమైన ప్రణాళిక! ఈ లోకంలో చాలామంది జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, ఇందాక మనం విన్నట్లు. లేకపోతే చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, లేకపోతే సమాజ సేవ చేసే సంస్థలు ఉన్నాయి, ప్రభుత్వాలు ఉన్నాయి, లేకపోతే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఇంకా చాలా ఉన్నాయి. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న విధానం ఏంటంటే, తన జ్ఞానాన్ని వెల్లడిపరచడానికి మానవుడు ఏదైతే ఇది చిన్న విషయమే అని అనుకుంటున్నాడో దాని ద్వారా ఆయన మహిమ చూపించాలని ఇష్టపడుతూ ఉన్నారు. దాని ద్వారా అంటే సంఘం ద్వారా తన మహిమను వెల్లడిపరచాలని ఇష్టపడుతూ ఉన్నారన్నమాట. ఎంత ఉన్నతమైన ప్రణాళిక! ఒకసారి ఒక బిల్డింగ్ని కొంతమంది పనిచేస్తూ ఉన్నారు. ఒక ముగ్గురు వ్యక్తులు అక్కడ ప్రయాసపడుతున్నారు దాన్ని కట్టడంలో. అయితే అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి ఆయన అడిగాడు, అయ్యా మీరు ఏం చేస్తున్నారంటే, ఇదిగో చూస్తున్నావు కదా ఈ గోడ నేను కడుతున్నాను, మేము కడుతున్నాము ఈ గోడ. అంత మాత్రమే తనకు అర్థమైంది. సరే ఏంటి అసలు ఇదని తెలుసుకోవడానికి ఇంకొక వ్యక్తిని అడిగాడు. ఆయన అన్నాడు, ఏదో నా పొట్టకూటి కోసం ఈ పని చేస్తున్నాను. అది కూడా ఆయనకి సంతృప్తినివ్వలేదు. అందుకే మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఆ వ్యక్తి ఏం చెప్పాడంటే, ఇది ఫలానా బిల్డింగ్, దీని ఆర్కిటెక్చర్ ఇలా ఉండబోతుంది, ఇది సంపూర్తి అయ్యే సమయానికి ఇంత చక్కగా కనిపిస్తుందని తాను వివరించినప్పుడు ఆ అడిగిన వ్యక్తికి అర్థమైందనమాట. దేవుని ప్రణాళిక కూడా అంతే. మనం సంపూర్తిగా దాన్ని మనం అర్థం చేసుకోగలిగితే అది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎంత రమ్యముగా ఉంటుంది అన్న విషయం మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే ఈ యొక్క వాక్య భాగంలో, చదవబడిన వాక్య భాగంలో మనం 3 కోణాల్లో దీన్ని అర్థం చేసుకోవాలి. పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియజేయాలని ఉద్దేశించి. మొదటిగా ఇక్కడ మనం చూడాల్సింది, ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్. ఇది దేవుని ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన. ఒకవేళ మనం ఒక డ్రామాగా దీన్ని పోల్చుకున్నట్లయితే, అంటే ఒక చిన్న స్కిట్గా, ఒక ప్లేగా మనం దీన్ని చూసినట్లయితే, దీన్ని డైరెక్టర్ అండ్ థీమ్, ఈ యొక్క హోల్ క్రియేషన్ ప్లాన్, ఈ సర్వ సృష్టి యొక్క ప్రణాళిక అనేది ఒక చిన్న డ్రామాగా, లేకపోతే నాటికగా, లేకపోతే ఒక విజువల్గా మనం చూసినట్లయితే, దీని డైరెక్టర్ ఎవరంటే దేవాతి దేవుడే, త్రియేక దేవుడే దీన్ని డైరెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇది ఆయన ప్రణాళిక. మరియు థీమ్ కూడా ఆయనే. థీమ్ అంటే ప్రతి ఒక డ్రామాకి కానీ, లేకపోతే ఒక స్టోరీకి కానీ ఒక అర్థాన్ని, లేకపోతే పర్పస్, ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశం కూడా ఆయనే, ఆయన మహిమే, ఆయన జ్ఞానమే. అయితే ప్రతి స్టోరీకి కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు, అంటే ప్లే చేసే వాళ్ళు ఉంటారు, దాన్ని ప్రదర్శించేవారు ఉంటారు, ప్రదర్శకులు అంటారు. ఈ యొక్క గాడ్స్ గ్రేట్ స్టోరీలో ప్లేయర్స్ ఎవరంటే, ఈ వాక్య భాగం ప్రకారం సంఘము, దాన్ని ప్రదర్శించేవాళ్ళు. అంటే ఆయన జ్ఞానాన్ని, ఆయన యొక్క ఉద్దేశాన్ని వెల్లడిపరిచేది సంఘం, ప్రదర్శించేది సంఘం. అయితే బాగానే ఉంది, చేసేవాళ్ళు ఉన్నారు, ఈ డైరెక్షన్ ఉంది, థీమ్ ఉంది, ఉద్దేశం ఉంది. మరి ఎవరు వీక్షకులు? ఎవరు? అక్కడే ఉంది ఆన్సర్. పరలోకములో ప్రధానులకును అధికారులకును, పరలోకంలో ప్రధానులకును అధికారులకును. మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, దేవుని యొక్క ఈ ఉన్నతమైన డిజైన్ని ఎంజాయ్ చేస్తున్నది, లేకపోతే దీన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయన్ని స్తుతించగలుగుతున్నది మనం మాత్రమే కాదు, పరలోకంలోనూ అధికారులను, ప్రధానులకును అధికారులకును. అంటే ఇన్ ద స్పిరిచువల్ రెల్మ్ దేర్ ఆర్ people or there are some authorities that are watching over. ఈ దేవుని యొక్క ప్రణాళికను, ఆయన జ్ఞానము విడుదల వెల్లడిపరచబడుతున్న విధానాన్ని అబ్జర్వ్ చేస్తున్న వారు కొందరు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే అధికారులు, ప్రధానులు. ఎవరి అధికారులు, ప్రధానులు అంటే దే ఆర్ నాట్ విజిబుల్. వారు మనకి కంటికి కనిపించడం లేదు, కానీ వారు దూతల సమాజము. వారు గుడ్ ఏంజల్స్, అంటే మంచి దూతలు అయి ఉండొచ్చు,
అంటే దేవునికి విధేయత చూపించి, దేవుని సాతానుడు లేకపోతే లూసిఫర్ అవిధేయత చూపించిన సమయంలో కూడా ఆయనకి అవిధేయత చూపించకుండా ఆయనకి విధేయతగా ఉన్న ఆ యొక్క మంచి దూతల సమూహము వారి ముందు ఆయన వెల్లడిపరుస్తున్నాడు. అదే సమయంలో ఆయన యొక్క అధికారాన్ని ధిక్కరించి అవిధేయత చూపించి పడిపోయిన దేవదూతల సమూహము సాతానుడు వారందరూ కూడా ఈ గాడ్స్ ప్లాన్ని, దేవుని యొక్క ప్రణాళిక వెల్లడిపరచబడుతున్న విధానాన్ని, ది అన్ఫోల్డింగ్ ఆఫ్ గాడ్ స్టోరీని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక పెద్ద బ్యాటిల్, ఇట్ ఈస్ ఎ కాస్మిక్ వార్. మనం అనుకున్నట్లు ఈ మతము ఒక చిన్న మన మన గుంపుకి సంబంధించిన విషయం కాదు. మనం అనుకున్నట్లు నేను దేవుని నమ్ముకుంటే దేవుడు నాకు ఫలానా కార్యం చేస్తారు, పరలోకం ఇస్తారు, అయిపోయింది కాదు. ఇట్ ఈస్ ఎ బిగ్ స్టోరీ. ఇది ఒక ఉన్నతమైన ప్రణాళిక. కానీ నేను గతించిన వారాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్టు ఈ ఉన్నతమైన స్టోరీలో, కథలో చాలా అద్భుతమైన అందమైన విషయం ఏంటంటే మనం కూడా దానిలో జోడింపబడ్డాం. వీఆర్ ఇంక్లూడెడ్ ఇన్ దట్ గాడ్స్ ప్లాన్. అయితే ఇక్కడ చెప్పబడిన విషయం ఏంటంటే కేవలం వ్యక్తిగతంగా కాదు, సార్వత్రికంగా సంఘంగా ఆయన యొక్క మహిమను వెల్లడిపరుస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇక్కడ ఒక్క నిమిషం మనం ఆగి ప్రభుని స్తుతించి ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే చర్చ్ ఈజ్ ద గాడ్స్ ప్లాన్. మనం దేవుని యొక్క సహవాసానికి ప్రాముఖ్యత ఎందుకు ఇవ్వాలంటే, నేను సహవాసము సంఘం అన్నప్పుడు కేవలం స్థానిక సంఘాన్ని గురించి ఆలోచించొద్దు. సార్వత్రికంగా దేవుని యొక్క సకల పరిశుద్ధులు ప్రపంచంలో ఎక్కడున్నా వారి ప్రాముఖ్యత లేకపోతే వారితో సహవాసం కోసం, ముఖ్యంగా స్థానిక సంఘంగా మనం కూడుకునే ఈ చిన్న సహవాసం కావచ్చు, లేకపోతే మనం కలిగి ఉండే ఫెలోషిప్ కావచ్చు, మనం పంచుకునే విషయాలు కావచ్చు, ప్రేమ కావచ్చు, ఐక్యత కావచ్చు, లేకపోతే సత్యము కావచ్చు, ఇవన్నీ ఎందుకు ముఖ్యము అంటే, వై చర్చ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ గాడ్స్ సైట్ అంటే దిస్ ఈజ్ గాడ్స్ హార్ట్. సంఘము దేవుని యొక్క మనసు. దేవుని యొక్క మనసును అర్థం చేసుకుని ఆయన మనం స్తుతించాలి. చాలామంది దేవుని చిత్తం చేయాలని ఇష్టపడతారు. అయితే దేవుని చిత్తం చేసే ఒక ముఖ్యమైన విధానం ఏంటో తెలుసా? ఆయన ప్రణాళికలో మనం భాగం అవడం. అదే సంఘంలో మనం భాగం అవడం. సార్వత్రికంగా సకల పరిశుద్ధులతో మనం జోడిగా ఉండటం, వారితో సహవాసం కలిగి ఉండటం, మరియు స్థానిక సంఘంలో మమేకమై ఆయన యొక్క ప్రణాళికలో భాగమవడం. ఆయన యొక్క మ్యానిఫోల్డ్ విజ్డమ్ అంటే నానా విధములైన జ్ఞానము వెల్లడిపరచబడే విధానము సంఘం అయితే మనం సంఘంలో భాగమవ్వాలి. అది లోకానికి వెరితనంగా అనిపించవచ్చు, లోకానికి నవ్వులుగా అనిపించవచ్చు. ఈ చిన్న గుంపు, ఈ హల్లెలూయా మాట్లాడుకునే, పలుకునే, పాడుకునే ఈ గుంపు వీళ్ళు ఏం చేయగలరు? కానీ అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే ద మిస్టరీ ఆఫ్ చర్చ్, మిస్టీరియాన్ అని ఉంది గ్రీక్లో. అంటే దాని అర్థం ఏంటంటే ఇంతకుముందు దాచబడింది, ఇప్పుడు వెల్లడి చేయబడింది. పాత నిబంధన గ్రంథంలో అది దాచబడి ఉంది, అది ఇప్పుడు నూతన నిబంధన గ్రంథంలో మనకి వెల్లడిపరచబడింది. ఈ మిస్టరీని అర్థం చేసుకుని ఇక్కడ దేవుని యొక్క హృదయం ఉంది అని అర్థం చేసుకున్నట్లయితే మనం దానిలో భాగమవుతాం. చర్చ్ విల్ బి సెంట్రల్ టు అస్ బికాస్ ఇట్ ఈస్ సెంట్రల్ టు గాడ్. సంఘము మనకి కేంద్రం అవుతుంది. ఎందుకు అనంటే ఇది దేవుని యొక్క మనస్సుకు కేంద్రం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాల్సింది దేవుని యొక్క నానా విధమైన జ్ఞానము. మ్యానిఫోల్డ్ అన్న పదానికి అర్థం ఏంటంటే మనం కొన్ని కార్పెట్స్ చూస్తాం, కార్పెట్స్, లేకపోతే కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనం అబ్జర్వ్ చేస్తాం, కలంకారీ అని ఉంటాయి. పెడన ప్రాంతంలో కలంకారీ దుప్పట్లు తయారు చేస్తారు. అక్కడ వాళ్ళు వేసే డిజైన్స్ కావచ్చు, లేకపోతే కార్పెట్స్లో లోపల ఆ థ్రెడ్స్ అన్నీ ఇంట్రికేట్గా అవి ఇంటర్ట్వైన్ అయ్యే విధానం కావచ్చు. కొన్ని చిన్న చిన్న విషయాల్లో ఉన్నతమైన విషయాల్ని చిన్న చిన్న బొమ్మలలో వారు ఉంచే విధానం కావచ్చు, వాటిని అరేంజ్ చేసే విధానం కావచ్చు. నానా విధములైన అంటే అది అర్థం అన్నమాట. గాడ్స్ మ్యానిఫోల్డ్ విజ్డమ్ అంటే ఉన్నతమైన ప్రణాళిక. ఇన్ ఎవ్రీ డైరెక్షన్ ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన సంఘం ద్వారా మహిమపరచబడాలని. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఇక్కడ దేవుని జ్ఞానము అర్థం చేసుకోవాలంటే మనం మొదటి 2 అధ్యాయాలు
జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మొదటి 2 అధ్యాయాల్లో చెప్పబడిన విషయం ఏంటంటే, దేవుని యొక్క జ్ఞానము వెల్లడిపరచబడిన విధానము, ఈ సంఘం యొక్క నిర్మాణము, అంటే భౌతికమైన సంఘ బిల్డింగ్ గురించి కాదు నేను మాట్లాడుతున్నది, సార్వత్రికంగా పరిశుద్ధుల్ని ఆయన రక్షించుకునే విధానము. మొదటి అధ్యాయంలో మొదటి 3 అధ్యాయాలు వాస్తవానికి ఎఫ్ఎస్సి రాసిన పత్రికలో చెప్పబడుతున్న విషయం ఏంటంటే, ద కాలింగ్ ఆఫ్ ద చర్చ్, ద కాలింగ్ ఆఫ్ గాడ్స్ పీపుల్, దేవుని యొక్క ప్రజల యొక్క పిలుపు గురించి మాట్లాడుతుంది. మొదటి అధ్యాయంలో ఎంత ఉన్నతమైన విషయాల్ని అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరణ ద్వారా రాస్తూ ఉన్నాడంటే, దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. అంటే కేవలం వ్యక్తిగతంగా కాదు, కానీ ఇక్కడ మాట్లాడుతున్నది సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. జగత్తు పునాది వేయబడక మునిపే అంటే పలానా సమయంలో ఆదాము అవ్వ పాపం చేస్తారు, అప్పుడు ఆయన ప్లాన్ బిని ఏర్పాటు చేసుకోలేదు. అప్పుడు నేను యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకంలోనికి పంపించాలి, రెండవ వ్యక్తి నువ్వు వెళ్ళు అని చెప్పలేదు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఎరిగి ఉన్నాడంటే అర్థం ఏంటంటే, దేవుని యొక్క జ్ఞానము ఎంత విస్తారమైనది, అపరిమితమైనదంటే అది ఎన్నడో ప్లాన్ చేయబడింది. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క ప్రణాళికలో, ఈ ఉన్నతమైన ప్రణాళికలో దేవుడు మనకి ఎంత ప్రాముఖ్యతనిచ్చారంటే, ఆయన మనల్ని ఎరిగి ఉన్నారు. జగత్తు పునాది వేయబడక మునిపే ఎరిగి ఉన్నారు. వ్యక్తిగతంగా ఎరిగి ఉన్నారు, సంఘంగా ఎరిగి ఉన్నారు. అయితే ఈ యొక్క విజ్డమ్, దేవుని యొక్క జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. అదేంటంటే, ఎవరైనా జ్ఞానాన్ని వెల్లడిపరిచే సమయంలో వారి అపరిమితమైన శక్తిని ప్రదర్శిస్తారు, లేకపోతే అథారిటీని ప్రదర్శిస్తారు. ఎవరైనా ఒక వ్యక్తి గొప్పగా అనిపించాలంటే వారి యొక్క పవర్ని చూపిస్తారు. కానీ దేవుని యొక్క శక్తి వెల్లడిపరచబడిన విధానం ఏంటంటే, నాట్ త్రూ ద పవర్, శక్తి ద్వారా అది వెల్లడిపరచబడలేదు. అవును శక్తే, కానీ మనం అనుకునే శక్తి కాదు. మరి ఏంటి శక్తి? ద పవర్ ఆఫ్ క్రాస్. ఆ విషయాన్ని మొదటి 2 అధ్యాయాల్లో పౌలు వివరిస్తూ ఉన్నాడు. ద పవర్ ఆఫ్ క్రాస్. ఏ విషయాన్నైతే లోకం బలహీనతగా అనుకుంటుందో, ఏ విషయమైతే లోకము వెర్రితనంగా చూస్తుందో, ఏ విషయమైతే లోకం వీక్నెస్గా చూస్తుందో, దేవుడు అది తన శక్తిగా మలుచుకున్నారు. ఇదే దేవుని యొక్క నానా విధములైన జ్ఞానము అని అంటే. ఆయన మనం ఆలోచించే విధానంలో శక్తి వేరొక విధంలో ప్రదర్శించలేదు, కానీ సువార్త మరియు సిలువ ద్వారా తాను తన ప్రణాళికని వెల్లడిపరుచుకున్నారు. సిలువ ద్వారా వెల్లడిపరుచుకున్నారు. ఈ విషయాన్ని గురించి అపోస్తలుడైన పౌలు కొరింథీ మొదటి పత్రికలో చెప్తూ ఇలా అంటాడు. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని రాయబడి ఉన్నది. ఇందాక మనం విన్నాం కదా, జ్ఞానుల జ్ఞానము నేను నాశనము చేతును. ఈ జ్ఞానులు వారిచ్చే అనాలసిస్, వారిచ్చే దేవుని గురించి వారిచ్చే స్టేట్మెంట్స్, వారు దేవుని గురించి ఇచ్చే డెఫినిషన్స్, దేవుడు ఏమంటాడంటే నేను నాశనం చేస్తాను. దే ఆర్ ఆఫ్ నో ఇంపార్టెన్స్. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనంగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరుగుకుండినందున స్వార్థ ప్రకటన అను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు సువార్త దేవుని శక్తియు దేవుని జ్ఞానమును అయి ఉన్నది. ఏ సిలువ అయితే లోకం వెర్రితనంగా చూస్తుందో, ఈ ఒక వ్యక్తి ఆయన చనిపోయి సిలువలో వేలాడారు, ఆ మాటలు పట్టుకొని వీళ్ళు లోకాన్ని దేవుని యొక్క ప్రణాళికను వివరిస్తాను అంటారేంటి? ఇది వెర్రితనం కదా అని లోకం
నవ్వుతూ ఉంది. వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే ఈ జరిగే ఆ, సమాధాన లేకపోతే పీస్ ట్రీటీస్ మనం శుక్రవారం కూడా ధ్యానించాం కదా. యుఎన్ఓ టాక్స్, దేశాల మధ్య దౌత్య సంప్రదాయాలు సంప్రదింపులు, లేకపోతే ఈ యొక్క పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి వివిధ విధానాలు, ఇవన్నీ వీటి ద్వారా మేము ఈ ప్రపంచాన్ని బాగు చేస్తున్నాం అని అనుకుంటున్నారు. కానీ వాస్తవమైన విషయం ఏంటంటే దేవుడు వీరి జ్ఞానాన్ని వెర్రితనంగా చేస్తూ ఉన్నాడు. దేవుడు లేకుండా వీరు అనుకుంటున్నది అది వాస్తవం కాదు. దేవుని యొక్క ప్రణాళిక జరుగుతున్నది ఆయన యొక్క కుమారుని ద్వారా. ఆ విషయాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1-2 అధ్యాయాల్లో పౌలు వివరిస్తూ అంటున్నాడు, త్రూ ద క్రాస్, త్రూ క్రైస్ట్ అండ్ క్రిస్టోస్, ఇన్ క్రైస్ట్, క్రీస్తు ద్వారా ఈ చెదిరిపోయిన ఈ ప్రపంచాన్ని, ఈ పజిల్ని ఆయన మ్యాచ్ చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మరియు ఆయన శిలువ కార్యం లేకుండా ఈ యొక్క సృష్టికి అర్థం లేదు. యేసుక్రీస్తు ప్రభువారి శిలువ కార్యం లేకుండా ఈ పజిల్కి ఎండ్ లేదు. మన ఆలోచనకి అర్థం లేదు, మనకి ఉద్దేశం లేదు, ఈ ప్రపంచానికి ఉద్దేశం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ డిసరైడ్. వీటన్నిటిని సమకూర్పులోనికి తెస్తున్నది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ కార్యం. అందుకే ఆయన సెంట్రల్ ఫిగర్. ఇది గాడ్స్ మెనీఫోల్డ్ విజ్డమ్. లోకం ఒక వ్యక్తి చనిపోతే అది వీక్నెస్ అంటుంది, బలహీనం అంటుంది, అది పనికిరాని పని అంటుంది. కానీ దేవుడు ఆ శిలువ కార్యం ద్వారా సమస్తాన్ని సమజోడిస్తూ ఉన్నారు. దేవునికి మానవునికి ఉన్న సంబంధాన్ని రికన్సైల్ చేస్తూ ఉన్నారు. మనిషికి ఉన్న సంబంధాన్ని రికన్సైల్ చేస్తూ ఉన్నారు. మనిషికి సృష్టికి ఉన్న సంబంధాన్ని రికన్సైల్ చేస్తూ ఉన్నారు క్రీస్తు ద్వారా. ఇది దేవుని మ్యానిఫోల్డ్ విజ్డమ్. అయితే దేవుని ప్రణాళిక ఏంటంటే క్రీస్తు ద్వారా చేస్తున్నారు. క్రీస్తు తన స్వరక్తం ఇచ్చుకున్న సంఘం ద్వారా చేస్తున్నారు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో ఎఫెసీ సంఘానికి సంబంధించిన పెద్దలతోనే పౌలు ఏమంటాడంటే, క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘము. దేవుడు తన రక్తాన్నిచ్చి సంఘాన్ని కొనుక్కున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోనే ఒక మాట ఉంటుంది. అదేంటంటే 23వ వచనము, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లు. అక్కడ మనం కిందకెళ్ళి చూసినట్లయితే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలని వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. క్రీస్తు తన్ను తాను అప్పగించుకున్నారు. దేనికంటే సంఘానికి అప్పగించుకున్నారు. మనం అర్థం చేసుకోవాల్సిన, మనం ధ్యానిస్తున్న అంశం ఏంటంటే గాడ్స్ మ్యానిఫోల్డ్ విజ్డమ్. దేవుని యొక్క నానా విధములైన జ్ఞానము. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఆయన నానా విధమైన జ్ఞానాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, ఒకటి మనం ఆయన్ని స్తుతిస్తాం, ఆయన ఆరాధిస్తాం. రెండోది ఆయన ప్రణాళికలో మనం కూడా భాగమవుతాం. ఆయన ఏ ప్రణాళిక అయితే సంపూర్తి చేయడానికి తన మహిమను తన జ్ఞానాన్ని ఈ లోక అధికారులతో, స్పిరిచువల్ రెల్మ్లో ఉన్న అధికారులతో, దేవదూతలతో వారికి ఆయన ప్రత్యక్షపరచాలని ఇష్టపడుతూ ఉన్నారో దానిలో మనం కూడా మమేకమవుతాం. ఎలా అంటే ఈ అధ్యాయంలోనే 2 విషయాలు ఉన్నాయి. మొదటిది బై యునైటింగ్ ఇన్ ట్రూత్. 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఏ విధంగా దేవుని యొక్క మహాజ్ఞానంలో మనం కూడా పాలిభాగస్థలం అవుతామంటే, ఆయన సంఘం గురించి, క్రీస్తు గురించి, సంఘాన్ని గురించి అర్థం చేసుకున్నప్పుడు. రెండవది బై యునైటింగ్ ఇన్ క్రైస్ట్, యునైటింగ్ ఇన్ ట్రూత్, సత్యంలో ఐక్యత కలిగి ఉండటం ద్వారా. అందుకే మనం ఎప్పుడు ఆలోచించే విషయం ఏంటంటే,
మాట్లాడే విషయం ఏంటంటే ఆరోగ్యకరమైన బోధ, ఆరోగ్యకరమైన బోధ అని అన్నిసార్లు చెప్పే విషయం ఏంటంటే సాతానుడి యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క ఈ నానా విధములైన జ్ఞానాన్ని చెరపడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకే వీ షుడ్ బి యునైటెడ్ ఇన్ ట్రూత్, సత్యములో ఐక్యత కలిగి ఉండాలి. చాలాసార్లు మనం ఐక్యత అంటే ఎక్కువగా ఆలోచించే విషయం ఏంటంటే సూపర్ఫిషియల్ విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాం. నేను అలా అన్నారా ఓకే, ఇలా అన్నారా ఓకే బ్రదర్. కానీ దానికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే బీయింగ్ యునైటెడ్ ఇన్ ట్రూత్, సత్యములో ఐక్యత కలిగి ఉంటాం. అందుకే 3వ అధ్యాయము 3వ వచనంలో ఇక్కడ ఒక మాట ఉంది. ఎట్లనగా క్రీస్తు మర్మము 4వ అధ్యాయము 4వ వచనంలో ఇలా ఉందన్నమాట. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుటకు పిలువబడుతుంది. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడును, అందరిలోనూ వ్యాపించి ఉన్నవాడు. యూనిటీ ఇన్ ట్రూత్. మనం దేవుని సంఘంగా కూడుకునే ముఖ్య ఉద్దేశం ఏంటంటే తద్వారా దేవుని యొక్క వాక్య విషయంలో ఐక్యత కలిగి ఉంటామని, దేవుని యొక్క ప్రణాళిక అర్థం చేసుకునే విషయంలో మనం ఐక్యత కలిగి ఉంటామని. దేవుడు తన మహిమను వెల్లడిపరిచే విధానం ఏంటంటే ఒకటి మనం అర్థం చేసుకున్నాం, సంఘం ద్వారా. ఆ యొక్క మహిమ ఎలా వెల్లడిపరుచుకుంటారంటే వెన్ వి ఆర్ యునైటెడ్ ఇన్ ట్రూత్, దేవుని యొక్క సత్యంలో మనం ఐక్యపరచబడినప్పుడు, క్రీస్తు ద్వారా ఐక్యపరచబడినప్పుడు. ఒకటి సత్యంలో ఐక్యపరచబడుట, రెండవది వివిధమైనటువంటి తారతమ్యాలు లేకుండా ఉండటం. ఆదిమ సంఘంలో ఒక సమస్య ఉండింది. అదేంటంటే యేసుక్రీస్తు ప్రభువారు యూదా జనాంగం నుంచి వచ్చారు కాబట్టి యూదులు వారు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన వారు, ఇంకా యూదా మతాన్ని ఆచరిస్తున్న వారు కొందరు ఉన్నారు. అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా అన్ని జనులు కూడా ప్రభువుని తెలుసుకొని ఈ విశ్వాసంలోనికి వచ్చారు. వీరికి మధ్య తారతమ్యాలు వచ్చినాయి. అప్పుడు పౌలు ఏమన్నాడంటే సంఘంలో ఉన్న ఒక గొప్ప మిస్టరీ ఏంటంటే దెర్ ఈజ్ నో మోర్ ద సపరేటింగ్ వాల్. యూదులని అన్యులని ఇంకా భేదం లేదు. సత్యంలో ఐక్యత కలిగి ఉండటం మాత్రమే కాదు, మనం ఆలోచన విధానంలో కూడా. ఎందుకనంటే ఇక క్రీస్తులో స్త్రీ అని కానీ పురుషుడు అని కానీ లేకపోతే విద్యావంతుడు కానీ విద్యారహితుడు కానీ ఇలాంటి తారతమ్యాలు, గ్రీసు దేశస్థుడని యూదుడని తారతమ్యాలు ఏమీ లేవు. మనందరము క్రీస్తులో ఒక్కటే. వీఆర్ వన్ ఇన్ క్రైస్ట్. అందుకే దేవుని ప్రేమను, ఆయన ఐక్యతను, ఆయన అనుగ్రహించు ఐక్యతను మనం వెల్లడిపరిచే ఒక విధానం ఏంటంటే ముఖ్యంగా మన సంస్కృతిలో కాస్ట్, కులము ఎక్కువగా మనల్ని వేరుపరుస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో కడగబడిన మనము ఆ యొక్క ఫీలింగ్ని కంప్లీట్గా ఇరాడికేట్ చేసుకోవాలి. వారు యేసుక్రీస్తు ప్రభువారికి చెందినవారా కారా, అది ముఖ్యం. రెండవదిగా వారు విద్యావంతుల విద్యాహీనుల, ధనవంతుల బీదవారా, ఈ తారతమ్యాలు యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన వారిలో ఈ వ్యత్యాసాలు ఉండనేరవు. ఐక్యత, ప్రభు అనుగ్రహించు ఐక్యత సత్యంలో ఒక ఎత్తైతే, రెండవది ఈ భౌతికమైన విషయాల్లో. దెర్ ఈజ్ నో మోర్ డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ క్రిస్టియన్. దేవుని యొక్క జ్ఞానాన్ని మనం వెల్లడిపరచాలంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఆయన సంఘం ద్వారా వెల్లడిపరచాలని అనుకుంటున్నారు. ఆయన స్పష్టంగా తెలియజేశారు. అయితే సంఘం ఆయన యొక్క జ్ఞానాన్ని వెల్లడిపరిచే విధానం ఏంటంటే ఇవే. బాధాకరమైన విషయం ఏంటంటే కులం పేరుతో సంఘాలు, అక్కడికి ఆ కులం వారు వెళ్తారంట, ఇక్కడికి ఈ కులం వారు వెళ్తారంట. లేకపోతే అక్కడికి ఓన్లీ రిచ్ పీపులే వెళ్తారంట, ఆ సంఘంలో పేదవాళ్ళకి ఎంట్రీ లేదు. అక్కడికి చదువుకున్న వాళ్ళే వెళ్తారంట. మనం దేవుని యొక్క మనస్సును అర్థం చేసుకున్నట్లయితే, ఆయన మ్యానిఫోల్డ్ విజ్డమ్ని మనం ప్రకటించాలని ఇష్టపడినట్లయితే, దేవుని యొక్క సంఘము
అందరినీ అకామిడేట్ చేయగలగాలి. మనలాంటి వారితోనే మనం సహవాసం కలిగి ఉంటాం కాదు. We should be willing to have deep fellowship with anyone who is cleansed in the blood of Jesus Christ. Praise the Lord. దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి సువార్త సత్యాన్ని అంగీకరించి ఆయన రక్తంలో కడుగుబడిన ఎవరైనా ఒక్కటే, we should be willing to share fellowship with that brother or sister. ఆ సహోదరుడు సహోదరితో మనం సహవాసం కలిగి ఉండటానికి ఇష్టపడాలి. దేవుని యొక్క జ్ఞానం మనం అనుకున్నాం కదా, నానా విధములైన జ్ఞానం వెల్లడిపరచబడే విధానం ఇదే. మనం అనుకున్న ఈ చిన్న విషయమే. యూనిటీ ఇన్ ట్రూత్, సత్యంలో ఐక్యత, మరియు భౌతికమైన అన్ని విషయాల్లో ఐక్యత. రెండవ ముఖ్యమైన విషయము, దేవుడు తన నానా విధములైన జ్ఞానము సంఘం ద్వారా తెలియపరిచే ఉద్దేశము విధానం ఏంటంటే త్రూ సఫరింగ్. ఒకటి యూనిటీ, ఒకటి ఐక్యత. సెకండ్ థింగ్ ఈ సఫరింగ్ అంటే శ్రమల ద్వారా. ఈ విషయాన్ని మనం ధ్యానిస్తూనే ఉన్నాం. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోవద్దు, ఎందుకంటే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ గాడ్స్ ప్లాన్. శ్రమ దేవుని యొక్క మహాప్రణాళికలో అది ఆయన భాగము, అది ఆయన ఉపయోగించుకునే విధానము. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటూ ఉన్నాడు 8వ వచనంలో, దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము కింద భాగాన్ని మనం చూసినట్లయితే, శోధింప సత్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవునియందు పూర్వకాలం నుండి మరుగైన ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించను. ఆయనందలి విశ్వాసం చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగను. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొంచున్నాను, ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. పౌలు అంటున్నాడు, ఈ విషయాన్ని అంతటినీ నేను సింప్లిఫై చేసి చెప్పడానికి ప్రయత్నిస్తాను. అదేంటంటే పౌలు అంటున్నాడు, దేవుని యొక్క మర్మము అంటే ఈ సంఘము ద్వారా ఆయన మహిమ జ్ఞానం వెల్లడిపరచబడే విధానం మనం అర్థం చేసుకోవాలంటే, దేవుడు శ్రమలు మన జీవితంలో, ముఖ్యంగా విశ్వాస జీవితంలో అవి మేలుకరమైనవే, అవి మహిమకరమైనవే అని మనం అర్థం చేసుకోవాలి. ఈ పాఠాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఆయన మహిమను వెల్లడి పరిచగలిగిన వారం అవుతాం. శ్రమ మనకి కీడు కాదు, శ్రమ విశ్వాసకి మేలుకరమై ఉన్నది. అందుకే బాధ కలిగే విషయం ఏంటంటే, శ్రమ కలిగినప్పుడు కృంగిపోవడం, దుఃఖపడటం సహజమే. నాకు కూడా కష్టం వచ్చినప్పుడు నేను బాధపడతాను. మనకు కష్టం వచ్చినప్పుడు స్వభావ సిద్ధంగా మనకి బాధ కలుగుతుంది. కానీ ఇన్ ద గ్రాండ్ డిజైన్ ఆఫ్ గాడ్, దేవుని మహాసంకల్పంలో దాన్ని అర్థం చేసుకున్నప్పుడు సమస్తమును మేలు కలుగుటకై సమకూర్చి ఆయన జరిగించున్నారు, సమకూడి జరుగుచున్నవని మనం ఎరిగి, అది ఆయన ప్రణాళికలో భాగమని ఎరిగి, మనం ఎప్పుడైతే ఆయన్ని స్తుతించడం, ఆరాధించడం, వెంబడించడం, ఆయన సంఘంలో భాగమై మమేకమై ముందుకు వెళ్తూ ఉంటామో, అది దేవుని యొక్క జ్ఞానాన్ని వెల్లడిపరిచే విధానం, నానా విధములైన జ్ఞానాన్ని వెల్లడిపరిచే విధానం. విశ్వాసకి శ్రమలు ఎక్కువ వస్తాయి, తప్పకుండా వస్తాయి. కానీ దేవుని యొక్క జ్ఞానము వెల్లడిపరచబడే విధానం ఏంటంటే, ఈ శ్రమల ద్వారా విశ్వాసి నమ్మకంగా ఎప్పుడు ముందుకు వెళ్తూ ఉంటాడో ఆయన జ్ఞానం వెల్లడిపరచబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సిలువ మరణానికి వెళ్తున్న సమయంలో ఆయన ఎంతో దుఃఖాన్ని అనుభవించాడు, బాధను అనుభవించాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నంతగా కృంగి దుఃఖిస్తూ ఆయన ఈ ప్రయాణం చేశారు. కానీ ఎప్పుడు విశ్వాసాన్ని కోల్పోలేదు. శ్రమ ఆయన మహిమను వెల్లడిపరిచే విధానం. లోకం అనుకుంటుంది, వీరేంటి శ్రమ పడుతూ దేవుడు అంటారు, వీరేంటి కష్టాల్లో ఉండి వీళ్ళ పరిస్థితి బాగోకపోయినా దేవుడు అని అంటారు, దేవుణ్ణి స్తుతిస్తారు. దేవుని యొక్క జ్ఞానము వెల్లడిపరచబడే విధానము శ్రమ. మూడో విషయంలోకి నేను వెళ్ళిపోతున్నాను. దేవుని నానా విధములైన జ్ఞానము సంఘము ద్వారా వెల్లడించబడే విధానం ఏంటంటే, ఒకటి ఆయన అనుగ్రహించు ఐక్యత,
రెండవది శ్రమ, సఫరింగ్ ద్వారా, మూడవదిగా ప్రార్థన. మూడవదిగా ప్రార్థన. 13వ వచనం, కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలు చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొంచున్నాను, ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయముల్లో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగినట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధతో కూడా దాని వెడల్పు, పొడుగు, ఎత్తు, లోతు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించున్నాను. మూడవ విధానము, దేవుని యొక్క మహిమ వెల్లడిపరచబడే విధానం ఏంటంటే, దేవుని యొక్క బిడ్డలు దేవుని మీద ప్రార్థన ద్వారా ఆధారపడటం. ప్రతి గ్రేట్ ప్రాజెక్ట్స్కి డిప్లొమాటిక్ టాక్స్ ఉంటాయి, డిప్లొమసీ జరుగుతుంది. వారు ఏదన్నా యుద్ధానికి వెళ్ళే ముందు కూర్చుని అందరూ ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకొని మ్యాప్ గీస్తారు, ప్రణాళిక వేస్తారు. మన ప్రణాళిక ఎక్కడ జరుగుతుందో తెలుసా? మనం గతించిన శుక్రవారం కూడా ధ్యానించాం. మన ప్రణాళిక సంఘంగా మనం చేరి ప్రార్థించినప్పుడు దేవుని యొక్క ప్రణాళిక, ఈ మహా ప్రణాళిక అక్కడ జరుగుతుంది. వ్యక్తిగతంగా మనం దేవునితో సంభాషణ, సహవాసం కలిగి ఉన్నప్పుడు దేవుని మహాప్రణాళిక మనకు అర్థమవుతుంది. సంఘంగా మనం ప్రార్థించినప్పుడు ఆయన మహాప్రణాళిక, డిప్లొమాటిక్ టాక్స్ అక్కడ జరుగుతాయి. అందుకే ప్రార్థన సంఘానికి అవసరం. అపోస్తలుడైన పౌలు ఈ యొక్క మహా జ్ఞానాన్ని గురించి వివరిస్తూ సంఘం ద్వారా వెల్లడిపరచబడుతుందని చెప్తూ ఆయన చేస్తున్న పని ఏంటంటే, నేను మోకాళ్ళుని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మై రెస్పాన్స్ ఏంటంటే ప్రేయర్. ప్రేయర్, గాడ్స్ ప్లాన్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ త్రూ ప్రేయర్. ఈ యొక్క ఉదయకాల సమయంలో విశ్వాసిగా నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది? కేవలం మనం అడిగి పొందుకోవడం కోసం గివ్ అండ్ టేక్, యాస్కింగ్ ఇదేనా? లేకపోతే దేవుని యొక్క మహా ప్రణాళికను అర్థం చేసుకొని దానిలో అయోగ్యుడనైన నన్ను నీవు పాత్రగా చేసుకున్నావా? ప్రభువా, విశ్వాసులందరూ, సకల పరిశుద్ధులందరూ నీ ప్రేమ యొక్క ఎత్తు ఎంతో, వెడల్పు ఎంతో, పొడవు ఎంతో, లోతు ఎంతో అర్థం చేసుకోవాలి. మీ మహా ప్రణాళికను అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి నిత్య నాశనానికి వెళ్ళి నరకాగ్నిలో కాలిపోవడం మీకు ఇష్టం లేక మీరు మీ స్వరక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్నారు. మీరు మమ్మల్ని సొత్తుగా చేసుకున్నారు. మీరు మమ్మల్ని ప్రేమించారు. మీ ప్రేమ ఎంత ఉన్నతమైనది అని అర్థం చేసుకోవాలని ప్రార్థించడం దేవుని యొక్క మహిమను వెల్లడిపరిచేది, దేవుని యొక్క శక్తిని వెల్లడిపరిచేది. ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానిస్తున్న అంశము, దేవుని యొక్క ప్రణాళిక మనం అర్థం చేసుకోవాలంటే దేవుడు సంఘాన్ని ఏ విధంగా ఆయన ప్రాముఖ్యంగా ఎంచాడో మనం తెలుసుకోవాలి. మనం కూడా ఒక చిన్న గుంపుగా, ప్రార్థనా గుంపుగా, బైబిల్ స్టడీ గుంపుగా మనం 4 సంవత్సరాల క్రితం ప్రారంభమయ్యాం. ఎందుకు ముఖ్యంగా నేను మా కుటుంబం ఎందుకు ఇంతగా దేవుని యొక్క సంఘం గురించి, చిన్న పని అయినప్పటికీ ఎందుకంత దాని గురించి సమయాన్ని వెచ్చించేది అని అంటే, ఎందుకు సంఘాన్ని గురించి ఎక్కువగా మాట్లాడేది అంటే, గాడ్స్ హార్ట్ ఈజ్ ఇన్ ద చర్చ్. సంఘములో దేవుని యొక్క హృదయము ఉంది. ఆయన మనసును మనం అర్థం చేసుకుంటే దేవుని సంఘానికి మనం ప్రాముఖ్యత ఇస్తాం. కాబట్టి ఆయన మ్యానిఫోల్డ్ విజ్డమ్, నానా విధములైన జ్ఞానము గురించి అర్థం చేసుకున్న మనం ఆయన మహింపరచడానికి ఐక్యత కలిగి ఉండి శ్రమలలో కూడా నమ్మకంగా వెంబడిస్తూ ప్రార్థనా జీవితం ద్వారా, సువార్త ప్రకటన ద్వారా అనేక మంది రక్షణార్థమై దేవుని యొక్క పనిలో మనం ముందుకు వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం.